మామూలుగా ఒక డైరెక్టర్ ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ దగ్గర చేశారు కదా, వాళ్ళ వర్కింగ్ స్టైల్స్ ఒక్కొక్కరిది ఒకలా ఉంటుంది కదా, ఎలా వాళ్ళు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు మీ క్రియేటివ్ దాంట్లో, వాళ్ళ స్టైల్ చెప్పండి ఎలా ఉంటుందో. అంటే అందరూ ఒక్కొక్కరు ఒకలా ఉంటారండి. అంటే కొంతమంది అంటే ఫస్ట్ స్టోరీ చెప్తారండి, స్టోరీ చెప్పాక కొంతమంది క్లియర్గా పోస్టర్ ఎలా ఉండాలనేది వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చేస్తారు. సో ఇలా అనుకుంటున్నాను అని చెప్పి ఒక క్లారిటీ ఇస్తారు మనకి. కొంతమంది ఏంటంటే ఇది స్టోరీ మీరు ఎలా చేస్తారు, ఆ ఫ్రీడమ్ మీరు తీసేసుకొని చేయండి, అది ఒక కంటెంట్. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చెప్పరు, మనం చేసింది ఏది నచ్చరు. సో అక్కడ కొంచెం బాగా ఇబ్బంది అనిపిస్తుంది. అంటే అక్కడ ఫ్రస్ట్రేట్ అవుతాం కొన్నిసార్లు, సినిమా వదిలేద్దామా ఏంటి అనేది. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. సో ఎందుకంటే లాస్ట్కి మళ్ళీ సెట్ అయిపోయి చేసి 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 లాస్ట్కి ఇలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ మా ఫ్రెండ్స్. అంటే మేము వచ్చిన కొత్తలో వాళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరితో మాకు మంచి ర్యాపో ఉంది. అంటే ఇలా కాదు ఇలా ఫైట్ చేసుకోండి, ఫైట్ చేసేవచ్చు, తను ఫైట్ చేయొచ్చు, మేము ఫైట్ చేసుకోవచ్చు, కుదరదు కొట్లాడి బెస్ట్ అవుట్పుట్ కొరకు ట్రై చేస్తుంటామండి. సో ఆ ఈగోస్ ఇట్లో ఏం లేవు. సో వాడు చెప్పింది ఆడు చెప్పాను, నేను చెప్పింది చెప్తాం. సో ఇప్పుడు అనురాఘపూడి కానీ, సుధీర్ గడి కానీ, చందు కానీ అంతా వాళ్ళు వదిలేస్తారు బేసిక్గా. కొంతమంది క్లారిటీగా ఉంటుంది, నాకు ఇదే కావాలి ఇట్లే కావాలని చెప్పి అది క్లియర్గా ఉంటుందండి. ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఇక్కడ ఒక దగ్గరే. అలాంటి వాళ్ళని మళ్ళీ రిపీట్ చేస్తారా మీరు, వద్దని గుడ్ బై చెప్పేస్తారా ఇట్లా? ఇక ఒకసారి వాళ్ళు ట్యూన్ అయిపోతారు కదండి, తర్వాత వాళ్ళకి కూడా అర్థమైపోతుంది. ఒకసారి మనతో వర్క్ చేస్తారు కదా, సో మార్కెట్లోకి పోస్టర్స్ వచ్చాక 10 మంది బాగుంది అంటున్నప్పుడు దెన్ అప్పుడు వాళ్ళు కూడా వదిలేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ది చాలా మంది ఫ్రీడమ్ అంటే ఫ్రీగా ఇచ్చేవాళ్ళే ఉన్నారు. అంటే రిస్ట్రిక్షన్ లేకుండా మీకు నచ్చినట్టు చేయండి, ఇది స్టోరీ. సో ఇప్పుడు కృష్ణ కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. మున్న వంశ అయితే క్లియర్ కట్గా ఇలా ప్రాపర్గా ఫిక్స్ అయి ఉంటాడు కొన్ని. సో ఇక్కడ చాలామంది ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ చాలామంది మీరు పంజాగుట్టలో ఆఫీస్లో ఉన్నప్పుడు చాలామంది అక్కడే కలుసుకునే వాళ్ళు అంట, అందరు గ్యాదర్ అయ్యాలంట. ఎందుకు మీకు వాళ్ళకి ఏంటి అంత రిలేషన్, ఎట్లా ఎలాంటి రిలేషన్ లేదండి? అంటే అదే ఇప్పుడు ఆనంద్ పరిచయం మాకు. ఆనంద్ అప్పుడప్పుడు తను సికింద్రాబాద్లో ఉండేవాడు, వెళ్తూ మధ్యలో ఆగేవాడు, అట్లా కలుస్తూ ఉండేవాడు. తను చైతన్య దంతులూరితో వచ్చేవాడు, ఒకసారి భాస్కర్తో వచ్చేవాడు, ఒకసారి వేణు శ్రీరామ్తో వచ్చేవాడు. అట్లా మళ్ళీ ఎప్పుడన్నా ఫ్రీగా ఇప్పుడు శ్రీనగర్ కాలనీ అంటే పంజగుట్టకి పెద్ద దూరం కాదు, రాజుగారి ఆఫీస్ శ్రీనగర్ కాలనీలో ఉండేది. సో వీళ్ళు ఎప్పుడన్నా ఊరికే సాయంత్రం ఏం చేస్తారు కాక మాట్లాడుకుని ఊరికే స్టోరీ డిస్కషన్ డే అంతా కూర్చొని. ఇప్పుడు మాకు ఎలా ఉండదంటే మా వర్కింగ్ రూమ్ ఒకటి మేము వాడుకునేవాళ్ళం, మిగతా మెయిన్ హాల్ను పక్కన ఇంకో డిస్కషన్ రూమ్ ఉండేది మా ఆఫీస్ రూమ్ లాగా, అది ఖాళీగా ఉండదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళంతా వచ్చి అక్కడ కూర్చొని స్టోరీ డిస్కషన్స్ ఇవన్నీ చేసుకునేవాళ్ళు అనమాట. ప్లస్ కొన్ని రోజుల తర్వాత ఇంకా బోర్ కొట్టి ఒక క్యారమ్ బోర్డ్ సెటప్ పెట్టుకున్నాం మేము ఫ్రెండ్స్. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ దాని చుట్టూ చేరి టింగ్ అని క్యారమ్స్ ఆడేవాళ్ళం. నేను మున్నాబాయిలో కాయిన్ అంతా అందరం ఆడేవాళ్ళం అనమాట క్యారమ్స్. సో అట్లా ఫ్రెండ్స్ గ్రూప్ గ్యాంగ్ పెరిగింది బేసిక్గా. అసిస్టెంట్ డైరెక్టర్స్గా, అసోసియేట్స్గా, చీఫ్ ఎడిట్స్గా ఉన్న వాళ్ళు. సినిమాలు కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు ఊరికే సరదాగా మా దగ్గరికి వస్తే మేము రకరకాల సినిమాలు చూస్తుంటే వాళ్ళకి వచ్చిన ఇన్స్పిరేషన్ అట్లా వచ్చి కూర్చునేవాళ్ళు ఊరికే. సో అది మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటాను, అంతేనా? ఇప్పుడు ఎక్కువ సినిమాలు రావడానికి అంతే. ఇప్పుడు వాళ్ళ ద్వారా నెట్వర్కింగ్ బేసిక్గా అంటే తెలియకుండా జరిగింది. అదే మనం ఇంటెన్షనల్గా ఇలా చేద్దాం అన్న ప్లాన్ ఏం లేదు. అట్లా అనుకుంటే ఫ్రెండ్స్ ఇంకో ఇద్దరికి రికమెండ్ చేయడం, వాళ్ళు ఇంకో డైరెక్టర్ దగ్గర చేయడం, అట్లా పెరిగింది. నెట్వర్కింగ్ పెరిగి కొంచెం వర్క్ వచ్చింది అనమాట. Hi, you are watching iDream Media. Please subscribe for more videos.